చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలోళ్ళ వరకు ఈ 2 రెసిపీస్ తిన్నారంటే వీక్‌లో ఒక్కసారన్నా చేయొచ్చు కదా అని అడుగుతారు. అంతెందుకండి, డైట్ చేసే వాళ్ళకి ఇంత కమ్మటి ఫుడ్ ఉందంటే డైట్‌లో అసలు నమ్ముతారా? నమ్మలేరు. నా డైట్‌లో ఉన్న ఇంత కమ్మటి రెసిపీస్ మీకోసం చూపిస్తున్నాను. ఫస్ట్ బీన్స్ తీసేసుకోండి, కట్ చేసుకోండి. చక్కగా నానబెట్టిన పెసలను కూడా తీసుకొని బీన్స్ కొన్ని వేసేసి, పసుపు వేసేసి, ఒక టమాటా పెట్టేసి, తగినంత ఉప్పు, ఎక్కువ వాటర్ పోసుకొని ఉడికించేయండి. టమాటాను పక్కకు తీసేసేయండి. పెసరపప్పు, బీన్స్‌ని పక్కకు తీసుకొని లాస్ట్‌లో ఒక 3 స్పూన్స్ పెసరపప్పును మాత్రమే టొమాటో ఉన్న గిన్నెలోకి తీసుకోండి. టొమాటోని, పెసరపప్పుని నేను చూపిస్తున్న విధంగా మెదిపి పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు మనం ఈ బీన్స్, పెసరపప్పుతోని ఫ్రై చేసేసుకుందాం. పాన్ పెట్టేసేయండి. ఆయిల్ వేసి వేడెక్కే లోపల ఒక మిక్సీ జార్లో ఇలా 4 కొబ్బరి పలుకులు, 3 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసి ఇందాక మిక్సీ పట్టింది కూడా వేసేసి ఇలా బీన్స్, పెసరపప్పు ఇందులో వేసుకొని చక్కగా కలిపేసి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని 5 నిమిషాలు సిమ్లో ఉంచేసి స్టవ్ ఆఫ్ చేయడమే. దీని తర్వాత మనం రసానికి కడాయి పెట్టుకొని నెయ్యి పోపు వేసుకుందాము. ఇందులోకి తెల్లగడ్డలు, మజ్జిగ మిర్చి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అది లేదు అంటే ఎండుమిర్చి అయినా పర్వాలేదు. దాని తర్వాత 1 by 1 జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని పెసలు, బీన్స్ నుంచి సపరేట్ చేసిన వాటర్, స్మాష్ చేసుకున్న టొమాటో, కొంచెం ఇంగువ, కొత్తిమీర వేసుకొని చారు మరిగేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. రెసిపీస్ నచ్చాయా? అయితే ఇంట్లో ట్రై చేసి ఎలా ఉన్నాయో నాతో షేర్ చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ ఫుడీ ఫ్లేవర్స్. బాయ్.